ఎప్పుడైతే యాకోబు దుఃఖ పుత్రుణ్ణి కుడి చేతి పుత్రుడిగా మార్చాడో, నా దేవుడు బెన్యామీన్ని ఎంతగా ఆశీర్వదించాడు, అంతగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా. ఒక విషయం చెప్పమంటారా? ఇశ్రాయేలీయుల్లో మొట్టమొదటి రాజు ఏ గోత్రం నుంచి వచ్చాడండి? బెన్యామీను గోత్రముల నుంచి కీషు కుమారుడైన సౌలు అనుకున్నాడు. ఇప్పుడు దేవుడు అధికారం ఏదంటే పెద్దవాడికి ఇస్తాడా, చిన్నవాడికి ఇస్తాడా? పెద్దవాడికి ఇస్తాడు. కానీ దేవుడు బెన్యామీనుకి అధికారం ఇచ్చాడు, బెన్యామీను గోత్రానికి అధికారం ఇచ్చాడు. కారణం ఏంటో తెలుసా? యాకోబు తన కొడుకుని, తన దుఃఖాన్ని, తన కన్నీటిని తీసుకొచ్చి దేవుని చేతిలో పెట్టాడు. ఈ రాత్రి నీ దుఃఖాలను దేవుని చేతుల్లో పెట్టగలిగితే, ఈ రాత్రి నీ కన్నీటిని నా దేవుని చేతిలో పెట్టగలిగితే, ఈ రాత్రి నువ్వు ఎందుకోసం ఏడుస్తున్నావో నీ ఏడుపుని నా దేవుని చేతిలోకి, నా దేవుని కుడి చేతిలోనికి నువ్వు అప్పగించగలిగితే, ఆయన కుడి చేతిలో ఉన్న సంతోషంతో, ఆయన కుడి చేతిలో ఉన్న ఆనందంతో నిన్ను అధికముగా ఆశీర్వదించగలడు. నమ్మడానికి ప్రభు నామమున